శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసపురం గ్రామానికి చెందిన సుర్ర ప్రశాంత్ అనే ఆర్మీ ఉద్యోగి అదే గ్రామానికి చెందిన మద్దిల వాణిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు సంతోషంగా జీవితం కొనసాగించిన భర్త కొద్ది నెలల తర్వాత ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబ సభ్యులతో కలిసి వాణిపై దాడికి పాల్పడ్డారని బాధితురాలతో పాటు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత రాత్రి ఆమె భర్త తనపై దాడికి పాల్పడి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి పడేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న వాడి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన భర్త రెండో వివాహం చేసుకుంటున్నాడని, తనకు తన భర్త కావాలని బాధితురాలు కోరుతోంది. విషయం తెలుసుకున్న పీడబ్ల్యూఓ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ రక్షణలో ఉన్న యువకుడు ఇలా ఆడపిల్లలను మోసం చేయడం సరైన పద్ధతి కాదని ఆమె తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలో అత్త మాడపడుచులు ఇంకెవరు కొంతమంది పెద్దలు వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి దాడి చేశారు. నేను భయంతో తాళం వేసుకొని ఉండిపోయాను. పోలీసులకు ఫోన్ చేశాను. రాత్రి సమయంలో రాలేదు. తెల్లవారు లేసేసరికి మా అత్త వచ్చి కరెంటు వైర్లు అన్నీ బాగుతుంటే కరెంటు మా అమ్మగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేశాక ఏం కాదమ్మా, నీ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పాడు. ఈలోగా మా ఆయన వచ్చేసి ఎలా వచ్చారో తెలియదు కానీ లోపలికి వచ్చారు. తాళం తీసి మా ఆడపడుచులు మాకు వచ్చి దౌర్జన్యంగా ఆడపిల్లని పొడుచుకోవడం, జుట్టు కొట్టి ఇచ్చుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తను బయటికి ఆగేశారు. గురుదాసపురం నుండి సుర్ర ప్రశాంత్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తూ మహిళలను మోసం చేసి, మద్దిల వాణి అనే మహిళను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, మానసికంగా వాడుకొని ఈరోజు అమ్మాయిని మోసం చేస్తామనేది 5 పంచాయతీల సమక్షంలో నేను తప్పు చేశాను, దాన్ని పెళ్లి చేసుకుంటానని దండలు మార్చి ఆమె అత్తవారింటి దగ్గర ఉండేటప్పుడు దాని మీద అటాక్ చేసి చంపడానికి ప్లాన్ చేసిన దాన్ని ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది. ఇలాంటి మహిళలపై జరుగుతున్నటువంటి ఒక రిటైర్మెంట్ ఆర్మీలో ఉన్నటువంటి దేశ పౌరులుగా బాధ్యతలు వహించేటువంటి ఆర్మీ అయిన ప్రతాప్ ఇలా దౌర్భాగ్యంగా అమ్మాయిని చంపడాన్ని చూస్తే ఖండిస్తూ ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఈ ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా మద్దిల వాణి పక్కన ఉండి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.